హాయ్ అండి. మరి ఈరోజు అయితే మేము ఇక్కడ రాజనగర్లో అయితే హాల్ అయితే కంప్లీట్ చేసామండి. హాల్ ఇంకా పొద్దున్నే వచ్చి ఇంకంతా ఈ ఫినిషింగ్ అయి చేసి డోర్లు అయితే బిగించాం పూట. ఇదిగోండి. ఇంకా పొద్దున్నే వచ్చేసి ఇంకా ఈ డోర్లకు ఉన్న స్టిక్కర్లు అన్నీ పీకేసి ఈ డోర్లన్నీ ఫినిషింగ్ చేసి ఇంకా మధ్యాహ్నానికి ఫినిషింగ్ చేసామండి నీట్గా. మధ్యాహ్నానికి బొందులు అవన్నీ బిగించి రెడీ చేసుకున్నాం. ఇంకా మధ్యాహ్నం నుంచి వచ్చి ఇంకా ఈ డోర్లు బిగించుకోవడం, మ్యాగ్నెట్లు, హ్యాండిల్స్ ఇంక అయితే మొత్తం అంతా కంప్లీట్ చేసాం. ఇది కూడా అండి. ఈ సైడ్ అయితే మామూలుగా అయితే గోడ పెయింట్ వేసుకుంటారు, కానీ మళ్ళీ ఇది వేయడం వల్ల కొద్దిగా ఏంటంటే మొత్తం నీట్గా ఉంటుంది అనమాట. సైడ్ వేసుకుంటే సైడ్ వేసేటప్పుడు కూడా లోపల పక్క కూడా సగం అంటించుకోవాలండి. అంటించుకోకపోతే మీకు చెమ్మేమని లాగినా మళ్ళీ ఇబ్బంది పడతారు. ఇదైతే లోన్ పక్క కూడా వైట్ సన్గ్లాస్ తక్కువ రకం చేసేసుకుంటే మీకు చెమ్మ అనేది లాగదు. ఇంకా ప్లేవుడ్ షీట్ కూడా బాగుంటుంది అనమాట. ఇదైతే ఇంక ఇలాగైతే మనం కంప్లీట్ చేసామండి ఈరోజు అయితే. ఇదన్నీ ఇదిగోండి. ఇది వచ్చేసరికి పెద్ద డోరు. ఇది కింద ఏమో చిన్న డోర్ పెట్టాను. కింద కూడా 2 డబల్ డోర్లు, ఈ మధ్యలో 2 డబల్ డోర్లు, ఇక్కడ 1 డబల్ డోర్. మళ్ళీ దీని లోపల ఏం చేశానంటే ఒక అరగటి అయితే వేసాను నేను. 2 పక్కల సన్గ్లాస్ అంటించేసి గోడు కూడా సన్గ్లాస్ అంటించేసాను. ఇది ఏమన్నా ఒకటే లెంత్ మీద ఏమైందంటే మామూలుగా అయితే ఇది టీవీ సంబంధించిందండి. నేనేం చేశానంటే వీళ్ళు సామాన్లు అవి పెట్టుకోవాలి మేము ఎక్కువగా అంటే ఇంకా దీన్ని టీవీ ఎలాగో పెట్టమని చెప్తే ఇంకా దీన్ని మనం ఇక్కడ అరేసి దీన్ని అయితే సెట్టింగ్ అయితే చేసాము. మరి దీన్ని అయితే ఇలా చేసాం. అలాగే బెడ్రూమ్ లో కూడా హ్యాండిల్స్ అయితే తెచ్చారు, స్టీల్ తెచ్చాము. ఇంకా స్టీల్ అయితే పైన అయితే మొత్తం స్టీల్ అయితే వేసాను, కంప్లీట్ చేసాము. ఇంకా ఇది అండి, ఈ పెద్ద దానికి కూడా స్టీల్ వేసాను అనమాట. ఒకటే యూనిఫామ్ గా ఉంటుంది ఆ ఎల్లో అని చెప్పి ఇంకా అలాగా అవి అయితే హ్యాండిల్స్ అయితే వేసి కంప్లీట్ చేసామండి. ఇంక ఈ రోజుకైతే ఇంతవరకు అయితే కంప్లీట్ చేసాం వర్క్. ఇంకా ఉన్న లోపల కిచెన్ లో అయితే ఒక బాక్స్ ఒకటి చేయాలి. తర్వాత ఇక్కడ కూడా వచ్చేసరికి ఒక చెప్పు స్టాండ్ కానీ ఏదన్నా సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి అంటే పోర్ట్స్ సంబంధించిన సామాన్లు అవి పెడతామంటే ఇక్కడ బాక్స్ ఒకటి చేయాలి, అది ఒకటి చేస్తాము. తర్వాత ఇది చెప్పు స్టాండ్ అండి ఇది. మరి దీనికి కూడా 2 డోర్లు పెట్టాలి. 2 డోర్లను ఇటు సన్గ్లాస్ అయితే అంటించాలి. ఇది కూడా సన్గ్లాస్ అంటించుకోవాలి. ఈ పైన కూడా టాప్ లోది కూడా టెంపరీగా సన్గ్లాస్ ఉందని చెప్పి 4 మేకులు తెగేసారు. ఇదైతే తీసి మొత్తం నీట్గా అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇదండి వర్క్ అయితే ఇంతవరకు అయితే అయింది ఈ రోజుకి. ఇదే అండి డాక్టర్ గారు అబ్బాయి, చిన్న అబ్బాయి. మాట్లాడుతాను, మాట్లాడు. చాలా బాగుంది ఫ్రెండ్స్. కావాలంటే మీరు కూడా వేయించుకోండి. అన్న అయితే రీజన్ ఉన్న ప్రైస్ అయితే చేస్తారు. చూసారా మా ఇంటిని ఎలా చేశారు. ఇదంటే డాక్టర్ గారు అబ్బాయి. మన పని ఏది చేసినా మరి ఎంకరేజ్ చేస్తాడనమాట. అన్న బాగుంది అన్న, సూపర్ ఉంది అన్న అని అంటాడు. అలా పెద్ద అబ్బాయి కూడా అంతే. పెద్ద బాబు కూడా చాలా బాగుంది అన్న, చాలా బాగా చేసావు, అసలు అదిరిపోయింది అది ఇది అంటాడు. మమ్మల్ని పెంచారు. ఏం పెంచారు? మనోడికి ఫ్యామిలీ మాట్లాడతాడు. ఇంకైతే ఈ రోజు అయితే ఇంతవరకు అయితే వర్క్ అయితే చేసాము. ఇంక ఇదండి ఈ రోజు వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.